ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. జాబ్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కష్టపడి చదువుకొని జాబ్ చేయడం కోసం వాళ్ళు ఉన్నా లేకపోయినా మన కోసం డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు. ఇలాంటి ఎంతో మంది జాబ్ లేని వారికి జాబ్లు కల్పించి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ని నింపింది కోడింగ్ ట్యూటర్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది జాబ్ కోసం బ్యాక్ డోర్ని ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. నాకు డైరెక్ట్గా నాకు బ్యాక్ డోర్ ఎంట్రీ కావాలంటే రోజు ఆఫీస్కి ఒక దొంగలాగా, ఒక మోసం చేసిన వ్యక్తిలాగా ఎప్పుడు దొరికిపోతానన్న ఒక భయంతో ఆఫీస్కి వెళ్తాడు, కానీ ఇలా గల్లా ఎగరేసుకొని వెళ్తాడమ్మా. ఒక కెమెరామ్యాన్ కెమెరాని నడపాలన్నా, ఒక డైరెక్టర్ డైరెక్షన్ చేయాలన్నా, ఒక యాంకర్ యాంకరింగ్ చేయాలన్నా, ఒక CEO కంపెనీ నడపాలన్నా స్కిల్ కావాలి. సో ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని రకాల టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తాను. నీకు సాఫ్ట్వేర్లో సెటిల్ కావాలన్న కసి ఉండి నువ్వు వస్తే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మార్చేస్తాను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. చాలామంది లైఫ్లో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్ చేస్తున్న వ్యక్తిలో వాళ్ళకి తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఎవరినైనా ఎదుర్కోగలం అనే ఒక నమ్మకం వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ విషయంకి వస్తే, అంటే నా పిల్లలు మేము ఎంత కష్టంలో ఉన్నా సరే వాళ్ళు చదువుకొని మంచి జాబ్ చేయాలి అనుకోవడం కోసం ఉన్నా లేకపోయినా సరే చదివిస్తారు. కానీ చాలామంది అలాంటి బాధపడకుండా జాబ్స్ కల్పిస్తున్నారు కోడింగ్ ట్యూటర్. సో అసలు ఏంటి కోడింగ్ ట్యూటర్? దీని గురించి మరి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ కోడింగ్ ట్యూటర్ ఫణిదాస్ జలిగమ్మ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్, ఫెంటాస్టిక్. యా సార్, చాలా మంది లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఇచ్చారు, అంటే వాళ్ళకి జాబ్స్ కల్పించి. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే వాళ్ళ హ్యాపీనెస్ని మీ హ్యాపీనెస్గా చూసుకుంటున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమ్మా. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మీకు కూడా చెప్తాను. అన్ని దానాల్లోకెల్లా ఉద్యోగ దానం చాలా గొప్పది. ఎస్. ఎందుకంటే అన్నదానం గొప్పదంటారు, కన్యాదానం గొప్పదంటారు, కానీ ఉద్యోగ దానంలో ఏంటంటే ఉద్యోగం ఇస్తే వాడికి అన్నం పెట్టినట్టే, తర్వాత పిల్లనిస్తారు ఉద్యోగం ఉంటే, సో కన్యాదానం చేసినట్టే. సో ఉద్యోగం ఇస్తే ఉన్న సాటిస్ఫాక్షన్ ఎందులో ఉండదు. నేను గత 10 సంవత్సరాలు కొన్ని వేల మందికి ఐటీలో ఎంట్రీ ఇచ్చాను. కొన్ని వేల మంది అంటే లిటరల్గా కొన్ని వేల మందికి ఐటీలో ఎంట్రీ ఇచ్చాను. అందులో ఫ్రెషర్స్ని తీసుకొని ట్రైన్ చేసి వాళ్ళను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాను. నేను ఎవరైనా ఒక ఫ్రెషర్ని తీసుకొని వచ్చి ట్రైన్ చేసి ఇవన్నీ మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక మంచి కంపెనీలో, ఒక కాగ్నిజెంట్లోనో, ఒక TCSలోనో, ఒక పెద్ద కంపెనీలో పంపించినప్పుడు వాళ్ళు కలిసి మనకి సార్ నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నాను అని చెప్పినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే, నాకు నా 18.5 సంవత్సరాల వయసులో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను కోర్టులో వెళ్ళి జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన రోజు నాకు ఏ సంతోషం ఉందో, ఏ ఆనందం ఉందో అంత ఆనందం మళ్ళీ ఫీల్ అవుతాను. నాకు ఆ రోజు మళ్ళీ జాబ్ వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతా. నా దగ్గర ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలో మంచి స్థాయిలో సెటిల్ అయితే వాళ్ళు జాబ్ వచ్చిన రోజు, వాళ్ళు ప్లేస్ అయిన రోజు, వాళ్ళు డిప్లాయ్ అయిన రోజు నేను అదే హ్యాపీనెస్ ఫీల్ అవుతాను. యా, నైస్ సార్. సార్, అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారంటే మీరు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ నుంచి ఎలా సార్ ఈ జర్నీ? అంటే ఎలా అనుకున్నారు ఈ ఒక కంపెనీని స్థాపించాలి, ఇంతమందికి జాబ్స్ని కల్పించాలని ఎలా వచ్చింది థాట్ అసలు మీకు? ఇది ఒక గ్రాడ్యువల్ ఎవల్యూషన్ అమ్మా. ఇది ఒక రోజులో జరిగింది కాదు. ఒక 10 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నేర్చుకొని ఎంతో కష్టపడ్డ తర్వాత నా వైఫ్ తను ఐటీలో ఉంటుంది. సో తను MCA చేసింది. తన ప్రోద్బలంతో నేను ఐటీకి వెళ్ళడం జరిగింది. సో నేను ఐటీలోకి వెళ్ళి మేమిద్దరం కూడా చాలా ఎదిగాము. ఐటీలో 10 సంవత్సరాలు ఐటీలో పనిచేసాము ఉద్యోగంలో. 10 సంవత్సరాలు గవర్నమెంట్ అని చెప్పాను. 10 సంవత్సరాలు ఐటీలో అంచెలంచెలుగా ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్ జాబ్ తర్వాత అదేంటంటే యాక్చువల్లీ ఫస్ట్ ఐటీ ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. డిఫరెంట్గా ఉంది మీది. అంటే నాలో ఉన్న పొటెన్షియల్ కానీ, నాకున్న ఎనర్జీ కానీ, నాకున్న టాలెంట్ కానీ గవర్నమెంట్ జాబ్లో అంత గ్రోత్ ఉండదు, అంత ఇది ఉండదని
నేను నా భార్య రియలైజ్ అయ్యాం. ఆగిపోకూడదు అక్కడితో అనుకున్నారు. ఆగిపోవద్దు అని అనుకొని అక్కడి నుంచి మేము ఐటీకి వెళ్ళాము. ఐటీలో చిన్న ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఒక డైరెక్టర్ స్థాయి వరకు 10 ఏళ్లలో మంచి గొప్ప ప్రయాణం అది. ఒక ఫాస్ట్ పేస్డ్ ప్రయాణం. ఇటు పొజిషన్ పరంగా చూసుకున్నా, అటు లెర్నింగ్ పరంగా చూసుకున్నా, అటు డబ్బు పరంగా చూసుకున్నా. నేను నా భార్య లెఫ్ట్ అండ్ రైట్ ఎదిగాము ఐటీ ఇండస్ట్రీలో. 2015కి వచ్చేటప్పటికి నేను ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నాను కాగ్నిజెంట్లో. ఓకే. ఆ టైంలో వచ్చిన ఆలోచన ఈ కంపెనీ పెట్టాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, బిజినెస్ చేయాలి, మనకి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది, ఏంటి ప్రాజెక్టులు ఎలా తెస్తారు అన్నీ తెలుసు అని చెప్పి వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టాను 2015లో. ఓజస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని ఓకే. పెట్టి దాన్ని ఒక 8 సంవత్సరాలు 7 నుంచి 8 సంవత్సరాల్లో 100 కోట్ల కంపెనీగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి 3 దేశాల్లో విస్తరించి అది చేసి ఆ కంపెనీని సేల్ చేసి ఎగ్జిట్ తీసుకున్నాం, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం ఆ కంపెనీ నుంచి. ఆ కంపెనీలో నా వాటా అమ్మేసి అయినా అమెరికాలో సెటిల్ అయ్యే అవకాశం ఉన్నా, కంపెనీ అమ్మినప్పుడు మేము యూఎస్లో ఉన్నాం, అవకాశం ఉన్నా కూడా నాకు ఈ ఉద్యోగాలు ఇవ్వడంలో ఉన్న హ్యాపీనెస్ అనుకోండి, బిజినెస్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ అనుకోండి, ఆంటర్ప్రెన్యూర్గా ఒక సీఈఓగా ఉన్న ఆనందం అనుకోండి, అది అక్కడ ఉండదు అన్న ఉద్దేశంగా మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ ఇక్కడ కోడింగ్ ట్యూటర్ అనే ఒక ఎడ్టెక్ కంపెనీ పెట్టి ఐటీలో ఎంట్రీ కావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్న్షిప్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఎందుకంటే చాలా మందికి ఏం తెలుసు అంటే డిగ్రీ బీటెక్ అయిపోగానే ఏదో ఒక కోర్స్ నేర్చుకుని ఐటీలోకి ఎంటర్ కావాలి అని తెలుసు. అది కాదు, అది సరైన మార్గం కాదు. నీకు స్కిల్స్ రావాలి, పని నేర్చుకొని నువ్వు ఉద్యోగం అడగాలి. నీ పనికి డబ్బులు ఇస్తారు, నీ స్కిల్స్కి డబ్బులు ఇస్తారు తప్ప నీ డిగ్రీకి డబ్బులు ఇవ్వరు. నీ రంగు, రూపు, నీ ఆరిజిన్, నీ రిలీజియన్ వీటికి డబ్బులు ఇవ్వరు. ఉద్యోగాలు ఇచ్చేది కేవలం స్కిల్స్కి మాత్రమే అని చెప్పి సమాజాన్ని మారుస్తూ ఇంటర్న్షిప్ ద్వారా అందరికీ ఐటీలో ఎంట్రీ కల్పిస్తూ ఇప్పుడు ఈ కోడింగ్ ట్యూటర్ని ఎడ్టెక్ కంపెనీ పెట్టాము. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్స్ మొత్తంలో నేర్పించి తర్వాత జాబ్స్కి ప్రిపేర్ చేస్తారనమాట. సో అంటే ఇప్పుడు మనకి డిగ్రీలో ఈవెన్ బీటెక్స్లో కూడా ఈ ఇంటర్న్షిప్స్ అని, ప్రాజెక్ట్స్ అని, కోడింగ్ అని అన్నీ ఉంటాయి. సో అక్కడ తీసుకునే ఇంటర్న్షిప్కి మనకి ఇక్కడ ఇచ్చే ఇంటర్న్షిప్కి డిఫరెన్స్ ఏంటి? అమ్మ, నేను కొంచెం నీకు చిన్నప్పటి భాష, చిన్నప్పుడు 5వ తరగతి 6వ తరగతిలో మనం మాట్లాడుకునే భాష ఒకటి చెప్తాను. ఓకే. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంటే తెలుసా? చిన్నప్పుడు మనం ఏదైనా సింపుల్గా ఉన్నదాన్ని అలా అంటే పైన చేసిన దాన్ని ఏదైనా మనం ఇలా అంటాం, తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంటాం. అంటే ఏంటి? పైన చేశారు. మీకు డిగ్రీలో కూడా అలానే ఉంటుంది. ఇంజనీరింగ్లో 4 సంవత్సరాలు వాళ్ళు పాఠాలు చెప్తారు, వీళ్ళు చదువుతారు, బట్టీలు పడతారు, ఎగ్జామ్స్ రాస్తారు, మంచి మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఇంటర్న్షిప్ గవర్నమెంట్ అడుగుతోంది, యూనివర్సిటీలు అడుగుతున్నాయి, కాలేజీలు చేపిస్తాయి. 2 నెలలు 3 నెలలు. మొన్న మా దగ్గరికి ఏదో కాలేజ్ వచ్చింది, సార్ మా వాళ్ళు ఒక 2 months మీ కంపెనీలో ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేస్తే మా వాళ్ళకి మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగలుగుతాం, మా యూనివర్సిటీ రూల్ ఇది, మేము పంపిస్తాము, ఆన్లైన్లో రోజు 1 గంట అటెండ్ అవుతారు, ఇంటర్న్షిప్ ఇవ్వండి. సరే, మాకు కూడా ఏంటి, మేము ఉన్నాం 10 మందికి అని తెలుస్తుందని చెప్పి ఓ 2 గంటలో 3 గంటలో ఇంటర్న్షిప్కి వాళ్ళకి ఏదో చేస్తాము. కానీ నేను వాళ్ళ మీద అంత సీరియస్గా ఉండను. పిల్లలకి అప్పటికి అంత ఈ కంపెనీ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, డెవలప్మెంట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళకి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఇంటర్న్షిప్ చేశారా అంటే చేశారు, టిక్ ఉంటుంది, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయింది, కోర్సెస్ కంప్లీట్ అయిపోయాయి, సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. ప్రతి తల్లిదండ్రి ఆ మార్క్ షీట్ చూసి పొంగిపోతాడు. A+లు 10కి 9లు జీపీఏలు వస్తే ఆ జీపీఏలు చూసి పొంగిపోయి మా అబ్బాయి టాపర్ అండి, మా అబ్బాయి ఇంటెలిజెంట్ అండి. నేను ఇప్పటి వరకు, అంటే మీరు జనరల్గా చూడండి, ఏ తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలు ఇంటెలిజెంట్ కాదు అని చెప్పరు. ఎవరు చెప్పరు. ఒక సక్సెస్ఫుల్ కానీ అన్సక్సెస్ఫుల్, ఇంకా జీవితంలో ఏం సాధించకుండా ఇంట్లోనే కూర్చొని ఇంకా అమ్మ నాన్న డబ్బులతోటి తిరుగుతున్న అబ్బాయిని కూడా తల్లిదండ్రులు ఏమంటారంటే వాడు చెడు సావాసంతో అలా అయ్యాడు, కానీ మావాడు ఇంటెలిజెంట్, మావాడు మంచివాడే కానీ ఫ్రెండ్స్ వల్ల అలా అయ్యాడు, మావాడు ఇంటెలిజెంటే కానీ వాడికి సరైన అవకాశం లేదు అని అంటారు తప్ప ఏ తల్లిదండ్రి కూడా మా పిల్లలకి తెలియట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, వాళ్ళు తక్కువ అని ఏ తల్లిదండ్రులు చెప్పరు. ఆ మార్కులు చూస్తారు అంతే. కానీ నిజంగా ఆ ఇంజనీరింగ్లో వాళ్ళకి ఏమీ రాదు. వాళ్ళకి ఏదైనా తెలుసు అంటే కొన్ని పదాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలుస్తాయి, కానీ పని చేయడం చేత కాదు. ఇది ఎలాంటి అమ్మా, డ్రైవింగ్ మీరు యూట్యూబ్లో చూస్తారు. అంటే మనకి ఆ టైంలో ఇచ్చే ఇంటర్న్షిప్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, అంత డెప్త్గా ఉండవు, అట్లా చెప్తారు అంటే అంతే. మీకు ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ పీపుల్ విల్ డూ ఇట్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ద యాక్చువల్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అంటే ఏంటమ్మా, నువ్వు ఒక ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్ అంటే ఏంటి? ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్,
ఓకే, ఆర్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్, ఇవన్నీ సేమ్ పదాలు. ఇవంటే ఏంటి, మీ ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఇప్పుడు మీరు యాంకర్గా చేస్తున్నారు, ఓకే. నేను యాంకర్గా చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఇందులో ఇప్పుడు నేను స్కిల్స్ ఏదైనా నేర్చుకోవాలి. యూట్యూబ్లో వీడియో చేస్తాను, యాంకర్ అంటే ఏంటి, ఎలా ఉండాలి అంటే ఒక ఒక స్కిల్స్ బ్యూటిఫుల్, వస్తాయి. అలా అయితే వస్తాయా? రావు. నేను వెళ్ళి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే, నేను వెళ్ళి కెమెరా ముందు మాట్లాడగలిగితే, కెమెరాని చూసి కొంచెం కూడా బెరుకు పడకుండా ఉండగలిగి, కూర్చోగలిగి, టెన్షన్ రాకుండా, యాంగ్జైటీ రాకుండా, ఇబ్బంది లేకుండా కూర్చొని సబ్జెక్ట్కి రిలవెంట్గా ఆ 30 నిమిషాల్లో ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటే దాన్ని యాంకర్గా స్కిల్ ఉందని అంటారు. అవునా? ఇది కూడా అంతే. సో వీళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు, ఏం చేస్తారు? సర్టిఫికెట్స్ కోసం చేస్తారు. యాక్చువల్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి అంటే, నువ్వు ప్రతిరోజు ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీద, కోడింగ్ మీద పని చేయాలి. నువ్వు కోడ్ రాయాలి కూర్చొని. ఎన్ని రోజులు రాయాలి? 2 నెలలు, నెల రోజులు, 15 రోజులు రాస్తే వస్తుందా? రాదమ్మా. నువ్వు నెలల పాటు కూర్చోవాలి. ఇప్పుడు మీరు ఒక మంచి కుక్ కావాలంటే ఒక 6 వారాల కోర్స్ చేస్తే మంచి కుక్, ద బెస్ట్ కుక్ అవుతారా? మీ అమ్మగారు తన 20 ఏళ్ల వయసులో వండిన వంటకి ఇప్పుడు వండే వంటకి తేడా ఉందా లేదా? మీ నాన్నగారిని అడగండి. ఎందుకంటే అది మనకి అలవాటైంది, మనం చాలా నేర్చుకున్నాం అందులో. అమ్మ వండి 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 అమ్మ వంటలో ఎక్స్పర్ట్ అయింది. మీ మమ్మీది ఏదో ఒక డిష్ ఉంటుంది, ఒక సిగ్నేచర్ డిష్. మీ అమ్మ చేస్తే ఇంకా దానికి తిరుగుండదు. అవునా? అది ఎలా వచ్చింది తనకి? చేస్తూ ఉంటే వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఉద్యోగార్థులు కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు జస్ట్ ఒక ఒక కోర్స్ అటెండ్ అయ్యి, ఎక్కడైనా ఒక కంపెనీలో 4 రోజులు, 10 రోజులు, వారం రోజులు, 20 రోజులు, 6 వారాలు, 5 వారాలు అటెండ్ అయ్యి మాకు మొత్తం వచ్చు అనుకుంటారు. ఏమీ రాదు. ఈవెన్ తర్వాత కూడా చాలా మంది ఈవెన్ డిగ్రీ అయిపోయినా సరే, బీటెక్ అయిపోయినా సరే, మంచి పర్సంటేజ్ ఉన్నప్పటికీ కొన్ని ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఈవెన్ అందులో కూడా బాగా కోడింగ్ నేర్చుకుంటున్నాం అనుకుంటారు, బట్ ఆఫ్టర్ తర్వాత కూడా మనకి జాబ్స్ రావు. సో అంటే స్టూడెంట్స్ మెయిన్గా చేస్తున్న మిస్టేక్స్ ఏమంటారు? బేసిక్ మిస్టేక్, ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలో ఎవరైతే కోర్సెస్ నేర్చుకుంటారో వాళ్ళకి ఇంజనీరింగ్ అయిపోయినాక వాళ్ళకి అర్థమవుతుంది, బయట మార్కెట్లో జావా నేర్చుకుంటే తప్ప జాబ్ రాదు. జావాలో మాకు ఇంజనీరింగ్లో జావా నేర్పిస్తారు, కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకుంటే జావా నేర్పిస్తారు, పైథాన్ నేర్పిస్తారు. మాకు జావా కవర్ అయినప్పటికీ మాకు అక్కడ వచ్చిన జావాతో ఇక్కడ ఉద్యోగాలు లేవు, మేము జావాని ఇంకా నేర్చుకోవాలి అని వీళ్ళకి అర్థమయ్యి కోర్సెస్లో జాయిన్ అవుతారు. ఆ కోర్సెస్లో కూడా ఏంటి, 30,000, 40,000 క్రాష్ కోర్సు ఇలా ఏదో జాయిన్ అవుతారు. ఆ కోర్సు వింటున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు మీ పక్కకు మీ నాన్నగారో మీ బ్రదరో ఎవరో డ్రైవ్ చేస్తుంటే, ఏముంది స్టీరింగ్ పట్టుకున్నాడు, క్లచ్ ఇది, ఇలా వాళ్ళకు కూడా ఆ పాఠాలు చెప్తున్నప్పుడు, అమీర్పేటలోనో ఎక్కడనో ప్రొజెక్టర్లో పెట్టి లెసన్ చెప్తున్నప్పుడు అంత బాగా అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ వీళ్ళు కీబోర్డ్ మీద చెయ్యి పెట్టి కోడ్ రాయగలుగుతారా అంటే రాయలేరు మళ్ళీ. సో అంటే ఇప్పుడు చెప్పారు కదా, లైక్ వేరే ఇన్స్టిట్యూషన్లో కంటే మనది ఎంత డిఫరెంట్గా ఉంటుంది అంటే, మన దగ్గర ఏంటి డిఫరెన్స్? అసలు మన దగ్గర ఇది కోర్సు కాదు, ఇన్స్టిట్యూట్ కాదు, దిస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ మీకు ఏంటంటే, మా ప్రాజెక్ట్లో ఆన్ ద జాబ్ ట్రైనింగ్, మీరు పని చేస్తూ రోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7:38 వరకు దాదాపు 9 నుంచి 10 గంటల పాటు మీరు కోడింగ్ రాస్తూ మా ప్రాజెక్టులో పనిచేస్తూ మీ స్కిల్స్ పెరుగుతూ రోజు రోజుకి మీ లోపల నైపుణ్యం పెరిగి మీరు ఒక స్కిల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. ఇది నెల రోజుల్లోనో, 2 నెలల్లోనో, 3 నెలల్లోనో చేసేది కాదు, అచీవ్ చేసేది కాదు, అచీవ్ చేయలేము. ఇది 9 నెలల పాటు సాగే ఒక గొప్ప యజ్ఞం. ఒక వ్యక్తి లోపలికి స్కిల్ పంపించాలి, ఒక వ్యక్తిని స్కిల్ రిసోర్స్ చేయాలి అంటే పట్టే సమయం 9 నెలలు. ఇది యావరేజ్. కొందరికి 10 పట్టొచ్చు, కొందరికి 11 పట్టొచ్చు, కొందరికి 7 పట్టొచ్చు, కొందరికి 6 పట్టొచ్చు. అంటే వాళ్ళు నేర్చుకునే విధానాన్ని బట్టి కొందరు బాగా పడతారు, కొందరు కొంచెం లేట్గా పడతారు. నేను చెప్పేది యావరేజ్ 9 నెలల పాటు శ్రమిస్తే ఒక వ్యక్తి యోగ్యుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. అప్పుడు అతన్ని ఏ ప్రాజెక్ట్లో కూర్చోబెట్టినా 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కోడ్ రాయగలుగుతాడు. అంత శక్తి అతని లోపలికి వస్తుంది, అంత కాన్ఫిడెన్స్ అతని లోపలికి వస్తుంది. ఈ పాఠాలు చదివితేనో, ప్రొజెక్టర్లలో వింటేనో, యూట్యూబ్ వీడియోలు చూస్తేనో, ఇన్స్టాగ్రామ్లలోనో నేర్చుకుంటే రాదు. సో కోడింగ్ ట్యూటర్లో ఏంటి అంటే, కోడింగ్ ట్యూటర్లో ఇక్కడ కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాస్తాం. మీరు చెప్పే ఇన్స్టిట్యూట్స్ కానీ, కాలేజీలు కానీ అన్నీ పార్ట్ టైం నాన్న. 1 hour సెషన్ చెప్తారు, వదిలేస్తారు. తర్వాత వీడు ప్రాక్టీస్ చేస్తాడా, కంప్యూటర్ ఓపెన్ చేస్తాడా, కోడ్ రాస్తాడా, ఎవరు చూస్తారు? అదే ఇక్కడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్లోర్ మీదే కూర్చొని రాస్తూనే ఉండాలి, నువ్వు చేస్తూనే ఉండాలి. ఇచ్చిన పని చేస్తేనే ఇంటికి వెళ్తావు. అంటే పని అంటే మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తారా? ప్రాజెక్ట్స్ ఇస్తాము, ప్రాజెక్ట్స్లో పని చేస్తారు, ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తారు, అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు, మొబైల్ యాప్స్ డెవలప్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, క్లౌడ్
క్లౌడ్ యాక్సెస్ ఇస్తాము, టూల్స్ యాక్సెస్ ఇస్తాము, వాటన్నిటి మీద పని చేస్తారు. నెల నెల జీతం ఇస్తాము, స్టైపండ్ ఇస్తాము. దానివల్ల వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ యొక్క ఆ అనుభవం అనేది బిల్డ్ అవుతుంటుంది. అంటే మీకు మీరు డిఫరెన్సెస్ అడిగారు కాబట్టి చెప్తున్నాను ప్రత్యూష. ఇప్పుడు మీరు అమీర్పేట్లో కోర్స్ చేస్తే ఏమంటారు? కోర్స్ చేశారంటారు. ఉద్యోగం చేశారంటారా? నో. కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయితే ఉద్యోగం చేశారంటారు. ఎందుకంటే మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, డే మొత్తం వర్క్ చేస్తున్నాడు, నెల జీతం ఇస్తున్నాము, ఆఫర్ ఇస్తున్నాము, పే స్లిప్స్ వస్తున్నాయి, ఉద్యోగం చేస్తున్నాడు. ఓ ఈవెన్ సాలరీ పే స్లిప్స్ కూడా ఇస్తారా? అన్నీ ఉంటాయి. ఇది ఒక కంపెనీ అమ్మా ఇక్కడ. సో వీటి వల్ల ఏమవుతుంది, తన లోపల తనను తానే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చూసుకొని తనలో తనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఇటు స్కిల్, ఇటు టెక్నికల్ స్కిల్స్, అటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇటు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ బిల్డ్ అయిపోయి తనకు తానుగా ఒక ప్రయోజకుడైన వ్యక్తిగా, ఒక యోగ్యుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అతను రూపుదిద్దబడతాడు. గ్రేట్ సార్. అంటే కేవలం వాళ్ళకి ఒక జీవన ఉపాధి కల్పించడం కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తున్నారు మీరు. ఎవ్రీథింగ్ అమ్మా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది ప్రత్యూష, మీకు ఐడియా ఉందా? ఏదైనా ఒక దానిలో కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలంటే నీకు స్కిల్ ఉండాలి. సెల్ఫ్ వర్త్ అంటారు. స్కిల్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్కిల్ లేకుండా సెల్ఫ్ వర్త్ రాదు, సెల్ఫ్ వర్త్ లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు. మీకు దానికి విషయం చెప్తాను. ఇప్పుడు మీకు డ్రైవింగ్ వచ్చా? కార్ డ్రైవ్ చేస్తారా? కార్ డ్రైవింగ్ చేయవచ్చా? రాదు కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను కార్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ చేయమంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? జీరో ఉంటుంది. ఎందుకు అంటే మీకు స్కిల్ లేదు. మీరు ఆ స్కిల్ నేర్చుకోండి, కార్ డ్రైవింగ్ నేర్చుకోండి, కార్ నడపడం బాగా ప్రాక్టీస్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ పొందండి. పొందిన తర్వాత మీరు మెల్లిమెల్లిగా మీ వీధిలో నడుపుతారు. అలా వీధిలో బాగా ప్రాక్టీస్ చేసి కొన్ని రోజులు అయిన తర్వాత మీరు మంచిగా హైదరాబాద్ మెయిన్ స్ట్రీమ్ ట్రాఫిక్లోకి వస్తారు, గచ్చిబౌలి ట్రాఫిక్లోకి వస్తారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్లో నడుపుతారు, అమీర్పేటలో నడుపుతారు, కూకట్పల్లిలో నడుపుతారు. ఇంకా మీకు అర్థమైంది. ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? ఈవెన్ 100% కాదు 200% ఉంటుంది. ఉంటుందా? స్కిల్తో సెల్ఫ్ వర్త్. ఎవరినైనా మీరేంటి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ప్రత్యూష మీరేంటి అంటే మీరేం చెప్తారు? నేను యాంకర్ అని చెప్తాను. మీరేంటి అంటే నేను ఒక అందమైన 24 సంవత్సరాల అమ్మాయిని అని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే మీరేంటి అంటే మీ గుర్తింపు మీ స్కిల్, మీరు చేసే ప్రొఫెషన్, మీ ప్రొఫెషన్ మీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతిదీ స్కిల్కి రిలేటెడ్. ఒక కెమెరామ్యాన్ కెమెరాని నడపాలన్నా, ఒక డైరెక్టర్ డైరెక్షన్ చేయాలన్నా, ఒక యాంకర్ యాంకరింగ్ చేయాలన్నా, ఒక CEO కంపెనీ నడపాలన్నా స్కిల్ కావాలి. మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ స్కిల్ ఉండాలి. మా వాడికి అన్నీ ఉన్నాయండి, చాలా ఇంటెలిజెంట్ అండి, పాపం వాడికి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. అన్నీ వస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అన్నీ వస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు అనేది అబద్ధం. మీకు ఏ పని వస్తుందో ఆ పనిలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నన్ను మీరు సాంబార్ చేయమన్నారు అనుకోండి, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందా? నన్ను ఒక 100 మందికి సాంబార్ చేయమన్నారు, ఇంతెందుకు మిమ్మల్ని అడుగుతాను నేను, 100 మందికి సాంబార్ చేయమ్మా? ఎందుకంటే నాకు స్కిల్ లేదు కాబట్టి 100 మందికి చేసే కాన్ఫిడెన్స్, 100 మందికి చేసే కాన్ఫిడెన్స్ అయితే ఉండదు మీకు. మేబీ మీకు మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, ఇంట్లో మీ 3-4 ఏదో ఉప్పు ఎక్కువ తక్కువ కొంచెం అటు ఇటుగా చేస్తారు కావచ్చు. కానీ 100 మందికి చేయాలంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు చేసిన అనుభవం లేదు, స్కిల్ లేదు. స్కిల్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్. ద మోర్ ద స్కిల్, the more the self confidence, the less the skill, the less the self confidence. అర్థమైందా? సో వీళ్ళకి మేము స్కిల్ నేర్పిస్తాం కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఏ ఆటోమేటిక్లీ వస్తుంది, బై ప్రొడక్ట్. బై ప్రొడక్ట్ అంటే దీనిలోంచి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నేను వింటున్నాను, కానీ రియాలిటీ కూడా ఇదే. చాలా మంది పిల్లల్లో చేసే విషయాలకి పేరెంట్స్ చాలా మంది రీజన్ అవుతూ ఉంటారు. లైక్ ఎట్లా అంటే కొంతమంది నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదంటే ఒక డాక్టర్ అవ్వాలి, వాళ్ళ ఆలోచన నేను అవ్వలేకపోయాను అని చెప్పేసి పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు చేయొద్దమ్మా అలా. మీరు కాలేకపోయారు, అది మీ ప్రాబ్లం. అన్లెస్ అంటిల్ ఆ పిల్లల్లో ఆ ఫీలింగ్ ఉందనుకోండి, మా నాన్న ఐఏఎస్ కావాలని తపన పడ్డారు, ఆయన కాలేకపోయారు, ఆయన కలని నేను తీరుస్తానని అబ్బాయి అనాలి తప్ప తల్లి తండ్రి పిల్లల మీద రుద్దరాదు. ఎప్పుడు కూడా అలా చేస్తే అది సక్సెస్ కాదు. ఇది అలా అవుతే ఏమవుతుందంటే నా ఘర్కా నా ఘాట్కా అంటారు. అంటే మీరు దేనికి కాకుండా పోతారు పిల్లలు. అలా పిల్లల్ని చెయ్యొద్దు. ఇంకొకటి, పిల్లల్ని మనం ఇదికా అదికా అని చెప్పొద్దు. వాళ్ళకి మనం ఓన్లీ గైడ్ చేయాలి. వాళ్ళ లోపల స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తే బాగుంటారు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అని గైడ్ చేసి ఆ వైపు నడిచేలాగా వాళ్ళకి మనం ఒక టార్చ్ లైట్ లాగా ఉండాలి తప్ప
నువ్వు వెనకాల నుంచి ఒక ముళ్ళు కట్టి పట్టుకొని ఎద్దుని పొడిచినట్టుగా పొడిస్తే పిల్లలు ఏరికారు. అలానే పిల్లల్ని వదిలేయను వద్దు. నేను వదిలేయమని చెప్పట్లేదు పిల్లల్ని చేయి పట్టుకొని నడిపించాలి. కానీ వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసలు లెక్కలే రావు, అసలు అట్లా రాకుండా ఏది ఉండదు, ఎవరికైనా ఏదైనా వస్తుంది. ఈ రాకపోవడం రావడం ఇవన్నీ కూడా తల్లి తండ్రి సమాజం స్కూలు మాస్టర్లు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక వ్యక్తిని కండిషనింగ్ చేసే ప్రక్రియనే నీకు ఒకటి రాకపోవడం రావడం. సపోజ్ మీరు 4th క్లాస్ 5th క్లాస్లో ఉంటే మీరు స్కూల్లోకి వెళ్తారు, మీకు మాస్టర్ చెప్తాడు, అందరికీ ఆ చెప్పిన తీసివేతలు కానీ కూడికలు కానీ బాగా అర్థమవుతాయి. మీకు నాకు అర్థం కాలేదనుకోండి, మళ్ళీ అడుగుతాం 2వ రోజు 3వ రోజు. ఇటు అమ్మా నాన్న, అటు స్కూల్లో ఫ్రెండ్స్, అటు మాస్టర్ అందరూ కూడా వీడికి రావట్లేదు, వీడికి రావు. ఇంకా మన అమ్మ నాన్నకి ఒక 2-3 సంవత్సరాల తర్వాత అర్థమైపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్రయత్నం చేయకుండానే వాళ్ళు రోజు మనని గమనించి వాళ్ళకు ఒక అభిప్రాయానికి వచ్చేసి మన పక్కింటి ఆంటీకి మన బాబాయిలకి పిల్లలకి చెప్తారు, అన్నీ బాగానే చేస్తాడు మా ఫనీ, కానీ వాడికి లెక్కలే రావు అని చెప్పి మన మైండ్ని కండిషన్ చేసి మనకు లెక్కలు రాకుండా చేస్తారు. సమాజము, మన ఫ్యామిలీ అందరూ కలిసి మనకి ఇది వచ్చు ఇది రాదు అని డిసైడ్ చేసి మనని కండిషన్ చేసుకొని మనం పెరిగేటప్పటికే మనకి ఏది వచ్చు ఏది రాదు. నాకు మ్యాథ్స్ చాలా కష్టం, ఎవరు చెప్పారు? పక్క మనిషి చేయగలిగితే నువ్వు చేయగలుగుతావు. అంత ప్రయత్నం చేసావా? చెయ్యవు. చేసే లోపలనే ఇంతమంది కండిషనింగ్ చేసేస్తారు. సో అందుకని నేను నమ్మను. కమింగ్ బ్యాక్, తల్లిదండ్రి రుద్దొద్దు. తల్లిదండ్రి మన శక్తి సామర్థ్యాలను గమనించి మనం ఏది చేయగలుగుతామో చూసి మనకి ఏది మంచిదో చూసి మన చెయ్యి పట్టుకొని 4 అడుగులు నడిపించాలి. ఈవెన్ చాలా మంది స్టూడెంట్స్ కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. అంటే సరే పర్లేదులే, మా అమ్మే కదా అడిగింది, మా నాన్నే కదా అడిగారు, సో వాళ్ళ కోసం ట్రై చేద్దాం అనుకుంటుంటారు. ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు అనుకున్న జరగక వీళ్ళు అనుకుంది చేయలేకపోయా సతమతం అయిపోతూ ఉంటారు. సో అలాంటి వారు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి చాలా మంది గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలెక్టర్కి అంటే ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యి, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి, బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి, ఇంకా 6-7 సంవత్సరాలు వచ్చి అంటే ఏమవుతుందమ్మా, 22లో మీకు ఇంజనీరింగ్ అయిపోతుంది, 22, 23 ఒక 4-5 సంవత్సరాలు ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పటికి తల్లిదండ్రికి రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకు కాదు, తల్లిదండ్రికి రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. మా అబ్బాయికి 28 ఏళ్ళ వయసు వచ్చింది, వీడు ఇంకా ఏమీ కాలేదు, వీడు ఎలా అని చెప్పి అప్పుడు తీసుకొచ్చి మా దగ్గర, సార్ వీడికి ఇంటర్న్షిప్ చేయండి, వీడు బీటెక్ కంప్యూటర్ చేశాడు, మేము వద్దంటే గ్రూప్స్ అని వెళ్ళాడు, మేము వద్దంటే బ్యాంక్స్ వెళ్ళాడు, మేము వద్దంటే గవర్నమెంట్ జాబ్స్ అని ట్రై చేశాడు, మేము వద్దంటే ఇది ట్రై చేశాడు అది ట్రై చేశాడు, ఇప్పుడు మేము జాయిన్ చేస్తామని చెప్పి చేస్తారు. లేదా పిల్లలు వస్తారు, మా అమ్మ నాన్న నన్ను ఇన్ని రోజులు ఇది కమ్మని అది కమ్మని ప్రెషర్ చేశారు, ఇంకా నాకు వద్దు, నేను రియలైజ్ అయ్యాను, నాకు కావాలని. 28 ఏళ్ళు వచ్చేసరికి అబ్బాయికైనా అమ్మాయికైనా లైఫ్లో ఇంకా సెటిల్ అయ్యే మార్గంలో కనీసం లేకపోయేసరికి టెన్షన్ పట్టుకుంటుంది. ఏం టెన్షన్ పట్టుకుంటుంది? జీవితంలో సెటిల్ ఎప్పుడు కావాలి, పెళ్ళి ఎలా అవుతుంది, పిల్లలు ఎలా, జీవితం ముందుకు తీసుకెళ్ళడం ఎలా, 28 కొందరికి 30కి వస్తుంది. ఇన్ని సంవత్సరాలు లేట్ చేసే కంటే తల్లిదండ్రులు రియలైజ్ అయ్యి వాళ్ళు కొంచెం ముందుగానే వాళ్ళ ఇంజనీరింగ్ అయిపోగానే వాళ్ళను సరైన దారిలో పెట్టే బాధ్యత తీసుకోవాలి. ఇంజనీరింగ్ అయిపోయి అంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ చదివిస్తారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్స్ ఒకటి ఏడ్చి వచ్చింది కదా, ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అందరూ ఇంజనీరింగ్ చేపిస్తారు. ఇంజనీరింగ్ అయిపోయినాక మా అబ్బాయి ఇంజనీరు, వాడికి చాలా తెలుసు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ నాన్న ఏదో మామూలు ప్రైవేట్ ఎంప్లాయీ, ఆ అమ్మాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్. వాళ్ళ నాన్న ఏమంటాడు, నేను చదువుకున్నాను, నేను ఏదో ప్రైవేట్ ఎంప్లాయీ, నాకు ఈ సాఫ్ట్వేర్ తెలియదు, మా అమ్మాయి నేను చెప్తే వినలేదు, తన రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ పోయింది తన జీవితంతో. 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్లో సెటిల్ కాలేదు, ఇంకా జాబ్ కోసం వెతుకుతుంది. ఎలా అంటే తండ్రి ఏమంటాడో నాకు తెలియదు, నేనంటాను తల్లి తండ్రికి తెలుసు, తెలియాలి. బాధ్యత తీసుకొని ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక రైతు ఉంటాడు, రైతుకి తన పొలంలో ఏది వేస్తే పండుతుంది ఏంటి అన్నీ తెలుసుకొని మందేంటి, కొత్తగా వచ్చిన చీడేంటి పీడేంటి, దానికి ఏ మందు వేయాలి, మార్కెట్లో ఎప్పటికప్పుడు నేర్చుకొని చేస్తున్నాడు కదా. ఇంటర్ కాలేజ్లో 10th ఇంటర్లో డిగ్రీలో నువ్వే తీసుకెళ్ళి జాయిన్ చేసావు కదా. మరి ఇప్పుడు ఇంటర్న్షిప్ అన్నా ఐటీలో జాబ్ అన్నా వీటిల్లో మీరు ఎందుకు ఆలోచించడం లేదు? తల్లిదండ్రిగా మీరు బాధ్యత తీసుకొని వాళ్ళని కరెక్ట్గా ఆలోచించి మీరు ముందుకు తీసుకెళ్తే వాళ్ళు సరైన దారిలో వెళ్తారు కదా. సో తల్లిదండ్రి వదిలేయకుండా పట్టుకొని వాళ్ళకు గైడ్ చేయాలి. మీరు అన్నట్టుగా వాళ్ళ కళల్ని వీళ్ళ మీద రుద్దకూడదు. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చారు. సో అంటే నార్మల్గా ఇప్పుడున్న టైంలో ఏంటంటే
ఫ్రెషర్స్కి జాబ్ రావడం చాలా కష్టం అవుతుంది. అంటే ఈవెన్ మంచి స్కోర్ ఉన్నప్పటికీ, ఇంటర్న్‌షిప్ చేసినప్పటికీ జాబ్స్ రావట్లేదు. సో, ఇట్లా టైం వేస్ట్ చేసి అంటే పేరెంట్స్ గురించి ఆలోచించి, వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించి కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా! పాస్డ్ ఔట్‌కి. సో, అలాంటి వారికి కూడా మన కోడింగ్ ట్యూటర్‌లో ఏమైనా జాబ్స్ వచ్చినా ఉన్నాయా? అమ్మ నాకు 30 సంవత్సరాల లోపు వయసుండి, హ్మ్. నువ్వు డిగ్రీ చేసి, నీకు సాఫ్ట్‌వేర్‌లో సెటిల్ కావాలన్న కసి ఉండి, హ్మ్. నువ్వు వస్తే కనుక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మార్చేస్తా. బీఏ, బయోటెక్నాలజీ, నాన్ ఐటీ ఏం చదువుకున్నా, హ్మ్. ఇంజనీరింగ్, సివిల్ అయినా, మెకానికల్ అయినా, కంప్యూటర్ సైన్స్ అయినా మనం సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ ఇస్తాము. హ్మ్. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కష్టపడే తత్వం ఉండాలి, షార్ట్ కట్స్ కోరుకోవద్దు, హ్మ్. హార్డ్ వర్క్ చేసే గుణం ఉండాలి. ఈ 9 నెలల ఇంటర్న్‌షిప్‌ని ఒక యజ్ఞంలాగా, ఒక భక్తిలాగా, ఒక కష్టపడి అంటే ఇప్పుడు మీకు డే స్కాలర్, తర్వాత రెసిడెన్షియల్ కోర్సెస్ ఉంటాయి కదా! యెస్. కరెక్ట్. హ్మ్. ఏది ఇంజినీరింగ్‌లో, ఇంటర్మీడియేట్‌లో, హ్మ్. హ్మ్. ఐఐటీ కోసం, ఎంసెట్ కోసం. కోడింగ్ ట్యూటర్ యొక్క ఇంటర్న్‌షిప్‌ని ఒక డే స్కాలర్, హ్మ్. ఒక డే స్కాలర్‌లో జాయిన్ చేస్తే, రెసిడెన్షియల్ కాలేజ్‌లో జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఊహించుకోవాలి తల్లిదండ్రులు. అలా ఊహించుకోవాలి పిల్లలు. అంత కష్టపడే శక్తి ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే డోర్స్ ఆర్ ఓపెన్. ఓకే. అంటే వాళ్ళు ఏం చదువుకున్నారు అంటే ఈవెన్ డిగ్రీ అయినా సరే, బీటెక్ అయినా సరే ప్రాబ్లమ్ లేదు. కానీ వాళ్ళలో నేను చెయ్యాలి అనే నమ్మకం ఒకటి ఉండాలి. మనం ఎంత నేర్పించినా కూడా ఫస్ట్ వాళ్ళకుంటేనే కదా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. సో, మీరిప్పుడు 9 మంత్స్ అని చెప్తున్నారు ఈ ఇంటర్న్‌షిప్ పీరియడ్. సో, ఈ 9 మంత్స్‌లో ఏం చేస్తారు మీరసలు? సో 9 మంత్స్‌లో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ 6 మంత్స్ అంతా కూడా ఫండమెంటల్స్ నుంచి, ఎందుకంటే నాన్ ఐటీ వాళ్ళని కూడా తీసుకుంటాము, హ్మ్. ఐటీ వాళ్ళని తీసుకుంటాము. సో ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు హ్మ్. అన్ని రకాల టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తాము. ఓకే. వాళ్ళు చూస్ చేసుకునే టెక్నాలజీలో జావా, డాట్ నెట్, పైథాన్, ఇప్పుడు మెన్ స్టాక్ అని, జెన్ఏఐ అని రకరకాలుగా ఉన్నాయి. హ్మ్. వీటిలలో మనం వాళ్ళకి నేర్పిస్తాం. ఓకే. నేర్పించి వాళ్ళలో అందులో వాళ్ళు కోడింగ్ రాయడం, వాళ్ళకి టెక్నికల్‌గా బాగా స్కిల్స్ వచ్చి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా అయిన తర్వాత ఆర్&డి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనే ఒక వింగ్ ఉంటుంది. ఓకే. అందులోకి మూవ్ చేస్తాం. అందులో 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన లీడర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళ పర్యవేక్షణలో వీళ్ళు ప్రాజెక్టుల్లో పనిచేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. హ్మ్. అన్ని రకాల ఇండస్ట్రీ టూల్స్, ప్రాసెసెస్ వాడి వీళ్ళు అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తారు. ప్లే స్టోర్‌లో, యాపిల్ స్టోర్‌లో, మీకు వెబ్‌సైట్‌లలో అన్నిట్లలో అప్లికేషన్స్ కనిపిస్తాయి మనవి. హ్మ్. అవన్నీ డెవలప్ చేస్తారు. అలా చేసిన తర్వాత వీళ్ళకి ఆ 9 నెలల్లో, ఈ 6 నెలలు డెలివరీ, 3 నెలలు ఆర్&డి. ఈ 9 నెలల్లో వీళ్ళు ఒక యోగ్యులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతారు. అప్పుడు తీసుకెళ్ళి మన సేల్స్ టీమ్‌కి చెప్తాము. ఓకే. పలానా రిసోర్స్ బాగా అయ్యాడు, స్కిల్స్ బాగా ఉన్నాయి, వీళ్ళని ఇప్పుడు పలానా కంపెనీకి పంపించండి. మనకి ఏ ఏ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయో చూసుకొని, ఏ ఏ కంపెనీలు మన దగ్గరికి వస్తున్నాయో చూసుకొని, మనకి దాదాపు 30+ కస్టమర్స్ ఉన్నారు. హ్మ్. ఆ కస్టమర్స్ దగ్గర ఎక్కడెక్కడ ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయి మాకు రోజువారీ ఈమెయిల్స్ వస్తుంటాయి. ఓకే. అంటే టై అప్స్ ఉన్నాయి టైప్స్ ఉన్నాయి. కంపెనీస్‌తో. ఓకే. కాంట్రాక్ట్సే ఉన్నాయమ్మా ఏకంగా హుహు. హ్మ్. వాళ్ళతో మనకి. హ్మ్. సో వాళ్ళు మనకి రిక్వైర్మెంట్స్ పంపిస్తారు. ఆ రిక్వైర్మెంట్‌కి వీళ్ళని మ్యాప్ చేసి వీళ్ళని పంపించి వీళ్ళు ఇంటర్వ్యూ పంపిస్తే వాళ్ళు ఒక 30-45 నిమిషాల ఇంటర్వ్యూ తీసుకుంటారు జనరల్‌గా. హ్మ్. అది తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తే వీళ్ళు ఈదర్ ఫుల్ టైమ్‌లో కానీ, కాంట్రాక్ట్‌లో కానీ అక్కడ పనిచేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకా వాళ్ళకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అప్రతిహతంగా ఐటీ ఇండస్ట్రీలో ఎదుగుతారు. ఓకే. చాలా గ్రేట్ అన్నమాట. అంటే ఈవెన్ కొంతమంది చాలా ఇన్‌స్టిట్యూట్‌లో ఏంటంటే కోచింగ్ ఇచ్చాం అయిపోయింది. వాళ్ళే జాబ్ సెర్చ్ చేసుకోవాలి. లేదు. అది వాళ్ళ ఇక్కడ అలా ఉంటుంది. లేదు. కానీ మీరు ఒక్కసారి మన దాంట్లోకి వస్తే జాబ్ లేకుండా బయటకు పంపించే ప్రసక్తే లేదైతే. నైస్. అంటే ఇంక మీరు ఒక హాస్టల్‌లో ఏసినట్టే అనుకోండి అబ్బాయిని. అది. ఓకే. కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులది, పిల్లలది. ఏంటి అంటే ఆ కమిట్మెంట్ లేకుండా రావద్దు. మీకు ఎవ్వరు కూడా వ్యాపారం పెట్టిన వాళ్ళు ఇవేమీ అడగరు. ఇప్పుడు మీరు అమీర్‌పేట్‌లోనో, మీరు యూడెమీలోనో, ఎక్కడో సింప్లీలోనో ఎక్కడో ఒక దగ్గర మీరు కోర్స్ నేర్చుకుంటే మీరు రోజు అటెండ్ అవుతారా? మీరు ఈ డబ్బులకు న్యాయం చేస్తారా? మీరు నిజంగా ఇది నేర్చుకుంటారా? మీరు పాఠాలు వింటారా అని అడుగుతారా మిమ్మల్ని? ఎవరు కార్డ్ ఇస్తారు, లింక్ ఇస్తారు, కట్టమని అడుగుతారు. పేమెంట్ కట్టు నాకు 60,000 ఈ ఫీజు అదే అంటే అంటారు. పేమెంట్ ఎన్ని డ్యూస్ ఉంటాయి. ఇలా పే చేయాలి. మా దగ్గర మొన్న ఒక తండ్రి వచ్చారు. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆయన ఇంకో 4 నెలల్లో ఆ పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నారు. హ్మ్. మేము చెప్పాము, మేము తీసుకోము, మీరు జాయిన్ చేయకండి మా దగ్గర అని పంపించేసాము. హ్మ్. 4 నెలల్లో పెళ్లి అయ్యే పిల్ల మా దగ్గర 9 నెలల ఇంటర్న్‌షిప్ ఎలా చేస్తుంది చెప్పండి మీరు? హ్మ్. చేస్తుందా? అంటే పెళ్ళికి ముందు హడావిడి ఉంటుంది. అయిపోయిన తర్వాత హడావిడి ఉంటుంది. మరి ఇంకెప్పుడు నేనెప్పుడు నేర్పించాలి? ఆ! ఆమె ఎప్పుడు తనెప్పుడు నేర్చుకుంటుంది? నేర్చుకుంటుంది? తన కలలన్నీ ఏముంటాయి? హ్మ్. తన కలలన్నీ కాబోయే భర్త గురించి, హ్మ్. రాబోయే జీవితం గురించి, రైట్? ఆ అబ్బాయితో, ఆ ఫ్యామిలీతో తన జీవితం ఎలా ముందుకెళ్ళాలన్న ఒక మంచి భావనలో ఉంటుంది. అది తప్పు కాదు. అది ఆడపిల్లకి బట్ న్యాచురల్. హ్మ్.
అలాంటి అమ్మాయి తండ్రి వచ్చి నా దగ్గర డబ్బులు కడతా అంటే నేను అంటాను ఆ 4 లక్షలు ఆ పిల్ల పెళ్లికి ఖర్చు అవుతాయండి, 3,99,000 మీరు మాకు కడతారు కదా, అది ఆ పిల్ల పెళ్లికి ఖర్చు పెట్టుకోండి, మా దగ్గర జాయిన్ చేయొద్దు, తీసుకెళ్ళిపోండి, పంపించేస్తాం. ఇంకా అబ్బాయిల విషయంలో చెప్తున్నాను. ఒక ఫాదర్ వచ్చారు 3 days బ్యాక్. ఆ ఫాదర్ ఏమంటున్నారంటే మా అబ్బాయిని జాయిన్ చేస్తాము, మా వాడు గ్రూప్స్ కూడా ప్యారల్గా ప్రిపేర్ అవుతాడు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మీరు కాస్త టైం ఇస్తారా, మేము ఇవ్వము, మా దగ్గర డబ్బులు కట్టకండి, మీరు ఒకే గుర్రం మీద స్వారీ చేయగలుగుతారు, ఆ గుర్రం కోడింగ్ చూడరా గ్రూప్సా మీరు డిసైడ్ చేసుకోండి, మేం కాదు. అంటే ఇట్లా 2 పడవల మీద కాలేస్తే ఏదో ఒక రోజు మునిగిపోవడమే ఖాయం కదా. మేము డబ్బులే తీసుకోము, మేము జాయిన్ చేసుకోము, ఇంటర్న్షిప్ లో మేము సీట్ ఇవ్వము. అంటే మీకు జనరల్ గా బిజినెస్ లలో ఎవరు కూడా ఇలా మాట్లాడరు, మీరు ఓన్లీ కోడింగ్ చేయడంలో. సీరియస్లీ నేను అంటే స్టార్టింగ్ లో కూడా మీతో అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మాట్లాడాను కదా, అంటే ఎవరైనా సరే బిజినెస్ గురించి ఆలోచించండి, నా దగ్గర స్టూడెంట్ రావాలి, నాకు వ్యాపారం జరగాలి, నాకు ఫీజు వస్తుంది కదా, నేను ఎందుకు వదులుకోవాలి అని అనుకుంటారు ఎవరైనా సరే. బట్ మీరు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నారు సీరియస్లీ. ఇప్పటికి నేను ఒక 30 నుంచి 40 మంది అమ్మాయిల్ని పెళ్ళి కాబోతుందని లేదా ఆ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతుందని, పెళ్ళైన పిల్లలు ఉంటారు కదా, పెళ్ళైన అమ్మాయిలు మాకు పిల్లలండి, మాకు ఐటీలోకి రావాలని చాలా కోరిక ఉంది, మా భర్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మేము మీ దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే నేర్చుకునే టైంలో మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాము, నేర్చుకున్న తర్వాత మేము ఆఫీస్కి వెళ్ళి పని చేస్తాం మీరు చెప్పినట్టు. అంటే మీరు నేర్చుకోలేరు ఇంట్లో ఉంటే, నేను ఇవ్వను, మీరు జాయిన్ కావద్దు, తీసుకోలేదు. అలా నేను వ్యాపారం వదులుకోవడానికైనా సిద్ధమే, కానీ ఇంట్రెస్ట్ లేని ప్యాషన్ లేని రిసోర్సెస్ని తీసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, మేము తీసుకోము. ఎవ్వరు వచ్చినా ఎంత రికమెండేషన్ చెప్పినా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారమ్మా. అంటే బంధువులు ఉంటారు, మా మిస్సెస్ తరపు ఉంటారు, మా బాబాయిలు పిన్నులు వాళ్ళందరూ ఏదో చెప్తుంటారు, వీటికి కొంచెం ఇవ్వరా, ఎలా ఇస్తాము? ఆ శ్రద్ధ లేని వ్యక్తిని తీసుకొని మీరు బాధ్యత ఎలా తీసుకుంటాము? తీసుకోలేము. కాబట్టి మన 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 ప్రోగ్రామ్ చూస్తున్న ఎవరైనా కూడా వాళ్ళకి ఇలాంటి కన్స్టెంట్స్ ఉంటే రావద్దు, మమ్మల్ని అడగొద్దు, మేము ఇవ్వం జాబ్. మేం జాబ్ ఇవ్వాలంటే కష్టపడి పనిచేసి 9 నెలల పాటు ఒక యజ్ఞంలాగా ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండి ఒక ఐఐటికి ప్రిపేర్ అయినట్టు, ఒక ఎంసెట్కి ప్రిపేర్ అయినట్టు, ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ప్రిపేర్ అయినట్టు అంత హార్డ్ వర్క్ చేసే ఉద్దేశం వాళ్ళకు వాళ్ళ పిల్లలకు ఉంటేనే వాళ్ళు రావాలి. అలా కాకుండా మావాడు గ్రూప్స్, ఒక అబ్బాయి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాడు, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాడు, బీటెక్ కంప్యూటర్స్, అతనికి పోలీస్ కావాలన్నది ఆశ. ఇప్పటికి 2 సార్లు ట్రై చేశాడు, కాలేదు. ఇప్పుడు మన దగ్గర వచ్చి జాయిన్ అవుతా అన్నాడు, ఇదేదో 6 months బ్యాక్ జరిగింది. సో అతను చెప్పండి నేను ఎలా తీసుకోవాలి? అతను ప్రేమిస్తోంది ఎస్ఐ జాబ్ని, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది సాఫ్ట్వేర్ని, అవుతుందా ఆ పెళ్ళి? ఆ మ్యారిటల్ లైఫ్ బాగుంటుందా? రెండిట్లో సఫర్ అవుతారు కదా, అంటే ఎందులో 100% ఎఫర్ట్ పెట్టలేరు, సో ఒక దాని మీద పెట్టడం బెటర్. ఇప్పటికి నేను రిజెక్ట్ చేసిన కేసెస్ చాలా ఉంటాయి, నేను తీసుకోను. అయితే దీనివల్ల మనకి వ్యాపారంలో నెంబర్స్ రాకపోవచ్చు, కానీ పేరు మాత్రం చాలా ఉంటుంది. మన వాల్యూ సిస్టమ్, అంటే నేను వాల్యూస్ మీద బిజినెస్ నడిపిస్తున్నాను అమ్మా, డబ్బుల మీద బిజినెస్ నడిపించట్లేదు, వాల్యూస్ మీద వ్యాపారమే చేస్తున్నాను, డబ్బుల కోసమే చేస్తున్నాను, కానీ విత్ వాల్యూస్. సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉంటుంది విలువలైన ఆస్తి అని, మా కంపెనీకి విలువలే పునాది. మా విలువలు ఏంటంటే ఇలా, నీకు నిజంగా ప్యాషన్ ఉండి కష్టపడే ఉద్దేశం ఉంటే కోడింగ్ ట్యూటర్ కెన్ డూ ఏ రియల్ మ్యాజిక్. నీ దగ్గర లేదు, నేను మ్యాజిక్ చేయాలి, నేను చేయలేను. సార్ అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది సార్ కోర్సెస్, కొంతమంది జావా ఫుల్ స్టాక్ అంటూ ఉంటారు, కొంతమంది పైథాన్ అంటూ ఉంటారు, అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు నేర్పిస్తారా, లేదంటే ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న అంటే ఏది చేస్తే మంచి జాబ్స్ వస్తాయి, ఫ్యూచర్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని నేర్పిస్తారా? ఇది మాది రివర్స్ ఇంజనీరింగ్ అమ్మా. మా కస్టమర్స్ మార్కెట్ ఏం టెక్నాలజీస్ కోరుకుంటుందో ఆ టెక్నాలజీలో మాత్రమే ఇక్కడ మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే, కస్టమర్స్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, డెవాప్స్ అంటే క్లౌడ్ ఇంజనీర్స్ అంటారు, క్లౌడ్, తర్వాత జెన్ఏఐ, తర్వాత వచ్చేసి డేటా సైన్స్ కూడా బాగా, డేటా సైన్స్ పైథాన్ అనగానే పైథాన్ విత్ డేటా సైన్స్, తర్వాత వచ్చేసి మీకు ఇది మెన్ స్టాక్, ఇవి అడుగుతుంటారు. సో వీటిలలో ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మీరు టెస్టింగ్, కొందరు వచ్చారు అమ్మాయిలు టెస్టింగ్ వస్తారు, సార్ మాకు టెస్టింగ్ నేర్పించింది, మేము టెస్టింగ్లో ఇంటర్న్షిప్లో వెళ్తాం. టెస్టింగ్కి మార్కెట్లో డిమాండ్ లేదు, ఏ వస్తే ఎగిరిపోయేది టెస్టింగ్, వద్దు మీరు జాయిన్ కావద్దు అని, ఇదొకటి. సో అక్కడి నుంచి ఒకటి వస్తుంది. 2, ఇప్పుడు ఈ ఉన్న వాటిలలో, ఇప్పుడు జావా నుంచి మెన్ స్టాక్ వరకు అన్ని ఉన్నాయి కదా, ఉన్న వాటిలలో ఇప్పుడు మీరు ఉన్నారు, సార్ నేను నాన్ ఐటీ, నేను చదివింది బీటెక్ సివిల్,
లేదా నేను డిగ్రీ BA చదువుకున్నాను, నాకు జావా ప్రోగ్రామింగ్ నాకు చాలా కష్టం, నేను చేయలేను, నాకు ఏదైనా తక్కువ కష్టపడేది ప్రోగ్రామింగ్ బాగా లేనిది ఏదైనా ఉందా అంటే అమ్మ నువ్వు క్లౌడ్లో జాయిన్ గా, అమ్మ నువ్వు జెన్ఐలో జాయిన్ గా అని అలా గైడ్ చేస్తాము. ఓకే. సో నీకు ప్రోగ్రామింగ్ నువ్వు చేయగలుగుతావా లేదా అన్నది ఒకటి, మార్కెట్లో ఏం డిమాండ్ ఉందన్నది ఒకటి, ఈ రెండింటిని కలిపి డిసైడ్ చేసేది వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్. అంటే మనలో ఎంత కేపబిలిటీ ఉంది, అందులో మనం చేయగలుగుతామా లేదా, మనం చేయగలిగేది మార్కెట్ అవసరం ఉందా లేదా. ఎగ్జాక్ట్లీ. ఓ నైస్. సో అంటే ఇప్పుడు ఎలా సార్, అంటే ఈవెన్ ఇంటర్వ్యూస్కి కావచ్చు, రెజ్యూమ్ ప్రిపరేషన్ అన్నిటికీ ప్రిపేర్ చేస్తారా? ఇంటర్వ్యూస్ని ఎలా ఫేస్ చేయాలి? మనం ఇంతకుముందు డెలివరీలో అనుకున్నాము అన్ని నేర్పిస్తామని, తర్వాత R&Dలో ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇంటర్వ్యూస్ 9 నెలల పాటు వీళ్ళకి ఎప్పటికప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి. మనకు స్కూల్లో అసైన్మెంట్లు, యూనిట్ టెస్ట్లు పెట్టినట్టు ఇక్కడ వీళ్ళకి ఎవాల్యుయేషను, టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, అసైన్మెంట్లు, అంటే వాటి పేరు లోపల వేరు, అసెస్మెంట్స్ అంటాం, POCs అంటాం. మాక్ ఇంటర్వ్యూస్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడము అనేది ఏమీ రాని, ఇంగ్లీష్లో మాట్లాడడానికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే భయపడే వాళ్ళకి కూడా గలగల ఇంగ్లీష్ మాట్లాడేలాగా చేయగలిగే ప్లాట్ఫామ్ ఇదమ్మా. ఓ జస్ట్ కోడింగే కాకుండా అంటే ఐటీ ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి కదా, ఐటీ ఇండస్ట్రీలో ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఎలా? ఇది ఆ 4 సంవత్సరాలు వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు దానిని పట్టించుకోరు. కాలేజీలో వాళ్ళకి తెలీదా? బీటెక్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యావంటే నీకు ఇంగ్లీష్ అవసరం తెలుసా తెలీదా? తెలుసు, కానీ చెయ్యరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేర్పించాల్సి వస్తుంది. సో అలా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ మాట్లాడడం ఇవన్నీ నేర్పించి ఈ టెస్ట్లన్నీ పెట్టి వాళ్ళు రెజ్యూమ్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంక కస్టమర్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి 2 నుంచి 3 ఇంటర్వ్యూల్లో వాళ్ళు ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతారు. అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా వచ్చినా సరే అంటే వాళ్ళకి ఆ ఫీల్ ఉండదన్నమాట. అంటే ఇక్కడ మీరు నేర్పించిన ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, సో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి మనీ కూడా పే చేస్తున్నారు. వాళ్ళు అసలు ఫ్రెషర్గా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తారు కదా బయటికి వెళ్ళడం. ఇప్పుడు నేనేమంటానంటే ఈ ఫ్రెషర్ కాన్సెప్ట్ మా దగ్గర జాయిన్ కాక ముందు వరకు ఫ్రెషర్, బీటెక్ అయిపోయింది 2023లో బీటెక్ అయిపోయింది, 24లో అయిపోయింది, 24 నుంచి ఇప్పుడు 25 అయిపోయింది కదా, ఈ 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు. 26 జనవరి 1 రేపు పొద్దున మా దగ్గర జాయిన్ అయ్యావు, రేపు సాయంత్రం కల్లా మీకు 1 డే ఎక్స్పీరియన్స్, జనవరి 31 కల్లా 1 మంత్ ఎక్స్పీరియన్స్, జూన్ 30 కల్లా 6 నెలల ఎక్స్పీరియన్స్, మళ్ళీ డిసెంబర్ కల్లా 12 నెలల ఎక్స్పీరియన్స్. మా దగ్గర జాయిన్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. మీరు 1 ఇయర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు వచ్చే డిసెంబర్ కల్లా. అదే మీరు కోర్సుల్లో జాయిన్ అయితే మీరు జాయిన్ అయినప్పుడు ఫ్రెషరే, కోర్సులు అయిపోయినాక ఫ్రెషరే. నార్మల్ ఈవెన్ ఐటీస్లో నాన్ ఐటీలో జాబ్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఐటీలో కన్సిడర్ చేయరు కదా అంటే ఎక్స్పీరియన్స్, బట్ ఇందులో మాత్రం మనకి ఈవెన్ 1 డే కూడా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఇది ఐటీ కదా. ఎస్, వర్క్ చేస్తున్నాం కూడా, అండ్ ఈవెన్ పే స్లిప్స్ కూడా ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ స్టూడెంట్స్కి కావచ్చు, ఈవెన్ మెయిన్గా పేరెంట్స్కి ఏం అడ్వైస్ చేస్తారు? పేరెంట్స్కి ఏం అడ్వైస్ చేస్తామంటే అమ్మా, మీరు పిల్లల్ని ఇంజనీరింగ్ తర్వాత మీరు అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నీకు స్కిల్స్ ఉన్నాయా, నీకు ప్రోగ్రామింగ్ వచ్చా, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ కోరుకుంటున్నావు కదా, సాఫ్ట్వేర్ జాబ్కి నువ్వు ఇన్ని కోర్సులు చేసావు లేదా 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసావు, 4 లైన్ల కోడ్ రాయగలుగుతావా, 4 లైన్లు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతావా అని అడగాలి. 2, నువ్వు చేసే కోర్సు, నువ్వు ఎన్ని రోజులు కోర్స్ చేసినా నీకు కోర్సులే వస్తాయి కానీ నీకు ఎక్స్పీరియన్స్ రాదు కదా, నువ్వు ఎక్కడైనా పని చేయాలి, సో నీకు ఆ పని చేయడానికి ప్లాట్ఫామ్ ఏంటి, ఇంటర్న్షిప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పైలట్ని తీసుకున్నా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళు పని చేసి వస్తారు. నువ్వు ఒక్కడివి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక్కడి మాత్రమే డిగ్రీతో వచ్చి నాకు జాబ్ కావాలంటాడు, కరెక్ట్ కదా. సో నీకు ఎక్కడైనా పని చేసే అవకాశం తెచ్చుకో, 0 పైసలైనా మంచిది, నీకేం డబ్బు శాలరీ రాకున్నా పర్లేదు, నీకు పని నేర్చుకో, పని చెయ్యి అని తల్లిదండ్రులు అడగాలి. సో ఒకటి, నీకు 4 లైన్ల కోడ్ రాయొచ్చా, 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడతావా, ఎక్కడైనా పని చెయ్యి, ప్లస్ ఇలాంటి ఇంటర్న్షిప్లు పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ ఇంటర్న్షిప్ చేయమని చెప్పాలి. ఇంకా ఫైనల్గా కోడింగ్ ట్యూటర్ గురించి, సో కోడింగ్ ట్యూటర్కి పేరెంట్స్ని పిలుస్తున్నాము కాబట్టి పేరెంట్స్కి ఏం చెప్తున్నామంటే, మీరు రండి, మీరు మా ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంది, ఇక్కడ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ మొత్తం అంతా గమనించి మీరు చూసి మిగతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఎలా పనిచేస్తున్నారు, ఎలా ఒక జీవితాన్ని బిల్డ్ చేసుకున్నారు, కొన్ని 100,000 మందికి ఎలా మేము జాబ్స్ ఇచ్చాము అన్నది చూసుకొని ఈ ఎన్వైరన్మెంట్లో మీ పిల్లలు పనిచేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది మీరు మాత్రమే జడ్జి చేయగలుగుతారు, మీ పిల్లలు చేయలేరు. కాబట్టి మేము పేరెంట్స్ చెప్పేదంటే మీరు రండి కోడింగ్ ట్యూటర్ ఆఫీస్కి. మీరు నిజంగా మీ పిల్లల భవిష్యత్తు కోరుకుంటే కోడింగ్ ట్యూటర్ ఒక రోజు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్.
ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ కోడింగ్ ట్యూటర్. అంటే ఒక యాదగిరి గుట్టనో, ఒక స్వర్ణగిరి టెంపులో, ఒక తిరుపతో ఎలా వెళ్తారో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే, సాఫ్ట్వేర్ జాబ్ వెతుకుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఫ్యూచర్ వెతుకుతుంటే, పిల్లలు వెతుకుతుంటే ఫ్యూచర్ బాగుండాలనుకుంటే తల్లిదండ్రులు ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ కోడింగ్ ట్యూటర్ అమ్మా. యా, నేను కూడా ఇది షూర్గా చెప్తాను సార్. యాక్చువల్లీ అంటే మీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది, అంటే ఏదో తెలియని మోటివేషన్ నాలో కూడా వస్తుంది అనమాట. సో ఇది కాకుండా మనకి నార్మల్గా ఇప్పుడు మనకి ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కొంతమంది వేరే వేరే స్టేట్స్లో కూడా ఉంటారు, లైక్ ఏపీ కావచ్చు, లేదంటే ఇంకా బ్యాంక్. సో ఎలా వాళ్ళకి ఆన్లైన్ ఆప్షన్ ఉందా, లేదంటే డైరెక్ట్గా ఇక్కడే? నేను అసలు ఆన్లైన్ని నమ్మను. ఆన్లైన్లో నేర్చుకోలేరు. ఆఫీస్కి వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్రమశిక్షణగా పని చేస్తేనే వాళ్ళ లోపల స్కిల్స్ వస్తాయి. నేను ఆన్లైన్ పెట్టి డబ్బులు తీసుకోవాలంటే భారతదేశం మొత్తం డబ్బులు వసూలు చేయొచ్చు. నేను ఒక సింప్లీలన్ లాగా, ఒక యుడేమీ లాగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఆన్లైన్ వీలు కాదు. స్కూల్ ఎందుకు ఆన్లైన్ లేదమ్మా? ఎందుకంటే అది మనకి స్కూల్లో ఎందుకు ప్రతి తల్లిదండ్రి చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు పుట్టగానే 5వ తరగతి 5-6 ఏళ్ళు రాగానే వాళ్ళని తీసుకెళ్లి స్కూళ్ళల్లో వేస్తున్నారుగా. స్కూళ్ళల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు అడగట్లేదు, ఆన్లైన్ ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే ఆప్షన్ లేదు అక్కడ, అండ్ ఉన్నా కూడా అది ఆప్షన్ ఉంటే కూడా ఆన్లైన్లో పెడతారా? లేదు, ఎందుకంటే ఇంపార్టెంట్ కదా, ఆ స్టేజ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే స్కూల్లోకి వెళ్తే నీతో పాటు ఇంకొక 20, కొన్ని స్కూళ్ళలో 20-25 మంది, కొన్ని స్కూళ్ళలో 40 మంది, 20 నుంచి 40 మంది నీ తోటి వయసు వాళ్ళతో నువ్వు కూర్చొని వాళ్ళలాగా క్రమశిక్షణతో పద్ధతిగా నేర్చుకుంటేనే నీ లోపల మానసిక, శారీరక, వైజ్ఞానిక, సాంఘిక ఎదుగుదల జరుగుతుంది. అవునా? ఈ 4 ఎదుగుదలలు నువ్వు ఇంట్లో కూర్చుంటే రావు. అమ్మ నాన్నతో గిల్లి గజ్జాలు పెట్టుకుంటే పిల్లవాడికి మానసిక ఎదుగుదల వస్తుందా? వాడి తోటి వాడు కావాలి. అవునా? అలానే ఈ ఫ్రెషర్గా ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారో వాళ్ళు ఐటీ ఆఫీస్కి వచ్చి కూర్చొని నీ తోటి వాళ్ళతో కూర్చొని పనిచేసి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, నువ్వెలా ఆలోచిస్తున్నావు, వాడిలా చేశాడు నువ్వెలా చేస్తావు, ఆ అమ్మాయి ఎలా చేసింది నువ్వెలా చేస్తున్నావు, ఇలా పియర్ లెర్నింగ్ చేస్తూ సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటూ ప్రాజెక్టులో పని చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ఎదగాలి. కానీ ఆన్లైన్ అడిగితే నేను ఇవ్వను. అలా కూడా చాలామందిని రిజెక్ట్ చేశాను. ఎవరైనా తల్లిదండ్రులు ఆన్లైన్ అడగాలనుకుంటే మా ఆఫీస్కి రాకండి. అండ్ ఈవెన్ ఇంకొకటి కూడా మనకి డైరెక్ట్గా ఉంటే ఒక కాంపిటీషన్ ఉంటుంది కదా, అంటే తను నేర్చుకుంటున్నారు నేను కూడా నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఆఫీస్ నువ్వు ఫ్రెషర్గా ఖచ్చితంగా ఆఫీస్ రాడు. 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగు. నీకు ఒక అనుభవం వచ్చింది, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు ఇంట్లో కోడింగ్ రాయగలుగుతావు, ఓకే. నీకేమీ రాదు, నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తావు. అమ్మా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెషర్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా? మార్కెట్లో కొన్ని 100,000 మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కంపెనీలు పెట్టి ఏమంటున్నారంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము అని చెప్పి ఓ పనికిరాని చైనాది 12,000 రూపాయల ల్యాప్టాప్ ఇచ్చి ఇంట్లోంచి పని చేయమని చెప్పి ఒక ఎంప్లాయీని కలుసుకొని ఇవ్వకుండా అలా పెట్టి చీటింగ్ చేస్తున్న కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? నీ ఆశ వర్క్ ఫ్రమ్ హోమ్, దాని మీద దెబ్బ కొడుతున్నారు వాళ్ళు, దాన్ని చులకనగా తీసుకున్నారు. నో వర్క్ ఫ్రమ్ హోమ్ కోడింగ్ ట్యూటర్ అంటే ఆఫీస్కి రావాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంని మా కోసం ఇంత స్పెండ్ చేసి ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అంటే కెరియర్ గురించి ఆలోచించిన వాళ్ళు నాకు తెలిసి నిజంగా తప్పకుండా ఒక్కసారి ఇక్కడికి వస్తే మాత్రం సీరియస్లీ మీ లైఫ్ అయితే సెట్ అయిపోతుందని నాకు కూడా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఐటీ సెక్టార్లో సెటిల్ అవ్వాలి, మంచి జాబ్తో మీరు లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఒక్కసారి ఇక్కడికి విజిట్ అవ్వండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.